హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఫ్యాక్స్. ఈరోజు మీరు కర్రీస్ ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను. అస్సలు బేసిక్స్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు కావాల్సింది ఆనియన్స్, మిర్చి, టొమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో వేసి పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఫస్ట్ థింగ్, మెయిన్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేయండి. ఏ కర్రీకైనా స్టార్టింగ్ ప్రాసెస్ ఇదే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసేయచ్చు. వంట అనగానే హైరాణ పడిపోయి అస్సలు టెన్షన్ పడద్దు. ఎనీ కర్రీ స్టార్టింగ్ రెసిపీ ఇదే, ఈజీగా చేసేయచ్చు. నేను చెప్పేది మొత్తం క్లియర్ కట్గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఎవ్రీ ట్రిక్ అనేది అర్థమవుతుంది. ఆ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. ఫస్ట్ నేనైతే కొంచెం చెక్క, లవంగం, బిర్యానీ దినుసులు, 3 యాలకులు తీసుకున్నాను. మీరు ఈ స్టెప్ కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఈ స్టెప్ వల్ల కర్రీకి కొంచెం ఎక్కువ ఫ్లేవర్, ఘాటు అనేది తగులుతుంది. నేను మీకు ఎగ్ కర్రీ చేస్తూ చూపిస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను, బట్ ఈ స్టెప్ మీరు స్కిప్ చేయొచ్చు కావాలంటే. అండ్ నెక్స్ట్ కొంచెం మిర్చి, చూసారు కదా, కొంచెం మిర్చి వేసి బాగా కలిపెట్టేసుకోండి. అది కొంచెం వేగాలి, బాగా వేగాలి ఫ్రెండ్స్. మీరు ఏ కర్రీ అయినా స్టార్టింగ్ ప్రాసెస్ ఇదే, బట్ ఇది మసాలా కర్రీ కాబట్టి నేను దినుసులు వేసాను. మీరు నార్మల్ కర్రీస్ చేసేటప్పుడు ఆ దినుసులు మీరు మిస్ చేసేయండి, స్కిప్ చేయండి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మిర్చి వేగేటప్పుడు లైట్గా సాల్ట్ వేయండి, లేకపోతే అవి టేస్ట్ రావు, కొంచెం చేదు చేస్తాయి. సో అండ్ కలర్ కూడా మారిపోతాయి. సో మీరు కంపల్సరీగా సాల్ట్ అయితే వేయండి. అవి కొంచెం డ్రై అవ్వగానే, కొంచెం ఫ్రై అవ్వగానే మీరు ఆనియన్ పేస్ట్, ఇందాక 3 ఆనియన్స్ చూపించారు, 3 ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్. ఈ టొమాటో క్వాంటిటీ అనేది ఎప్పుడైనా ఆనియన్ కంటే తక్కువ ఉండాలి. సో అలా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ మిర్చి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేసాను. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేదాకా మీరు వేయించుకోండి, చక్కగా కలిపెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకున్నారు కదా, ఆయిల్లోనే చక్కగా కలిపెట్టేసుకోండి. ఎందుకంటే మీరు కలిపెట్టుకుని వదిలేస్తే అది అడుగున మాడిపోతుంది. సో అలా కాకుండా చక్కగా కలిపెట్టేసుకోండి. మీరు అది కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారా, మీకు కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో చేయండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు, మాడిపోతుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. చూసారా, కలర్ మారిపోయింది. కలర్ మారిపోయాక ఆనియన్ పేస్ట్ వేసేయండి. ఆ 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా, మీడియం సైజ్ ఆనియన్స్, అవి పేస్ట్ చేశాక చక్కగా ఇలా వేసేసుకోండి. మీకు కలర్ చూసారా, బాగా కలపెడితే కలర్ అయితే ఇలా మారిపోయింది. సో దీన్ని మీరు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో టైం పడుతుంది. మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. మీకు ఇన్ కేస్ ఏమైనా అడుగు అంటుతుంది అనిపిస్తే మీరు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్ తర్వాత, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మీకు ఇలా వచ్చేసింది. అప్పుడు మీకు ఆనియన్స్ కంప్లీట్గా కలర్ మారిపోయినాయి కదా, మీకు అవి వేగినట్టు, ఆ రా స్మెల్ పోతుంది. తర్వాత మీకు టొమాటో ప్యూరీ, 2 టొమాటోస్ చూసారు కదా, అవి నేను మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్నాను. నేను కొంచెం మీడియంగా తీసుకున్నాను, అంటే మరీ పేస్ట్ లాగా చేస్తే బాగా గ్రేవీలా వస్తుంది. సో కొంచెం పలుగ్గా తీసుకున్నాను, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మీకు టొమాటో కూడా ఫ్రై అయిపోయాక ఇలా కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్, మీకు అదే గుర్తు. చక్కగా కలర్ మారిపోయాక ఆ మూత తీసేసి మీరు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం అండ్ గరం మసాలా, తర్వాత కొంచెం వాటర్ వేయండి, బాగా కలిపి. నేనైతే ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ ఎందుకు మధ్యలో కట్స్ పెట్టానంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వెళ్తుంది, సో అందుకని. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ మరిగిపోయాక కూర, 2 మినిట్స్ కూర ప్రిపేర్ అయ్యాక నేను క్యాష్యూ నట్ పేస్ట్ వేసాను. కొంచెం పలుగ్గా వేసుకున్నాను. మీరు కావాలంటే మిల్క్ క్రీమ్ వాడుకోవచ్చు, లేదా కర్డ్, ఎనీథింగ్ వాడచ్చు ఫ్రెండ్స్. మీరు వేరే కర్రీ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఎగ్స్ వేసారు కదా, ఆ ఎగ్స్ ప్లేస్లో మీరు ఎనీ వెజిటేబుల్ మీరు వేసుకోవచ్చు. కాకరకాయ, బెండకాయ, దొండకాయ, ఎన్ని కర్రీ. లేకపోతే మీరు డైరెక్ట్గా ఎగ్స్ వేయకుండా కూడా టొమాటో కర్రీ లాగా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీ టేస్ట్ అనేది ఎక్కడ డిఫర్ అవుతుందంటే వేసుకునే మసాలా బట్టి ఫ్రెండ్స్. మీరు గరం మసాలా వేసుకోవచ్చు, చికెన్ మసాలా వేసుకోవచ్చు, బిర్యానీ మసాలా, ఎన్ని మసాలా వేసుకోవచ్చు. అండ్ కొంచెం ధనియాల పొడి, జీరా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే వేసుకోలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఆ ప్రాసెస్ దాకా సేమ్, ఎగ్స్ వేసేంత వరకు సేమ్, తర్వాత మీకు డిఫర్ అయిపోతుంది. సో ఆ కాజు పేస్ట్ ఆర్ మిల్క్ క్రీమ్ వేస్తాం కదా, దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీరు కాజు కూడా మీరు స్కిప్ చేసేయచ్చు వేరే కర్రీస్కి. ఫైనల్లీ కుక్ అయిపోయింది. చూసారా, అలా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు చక్కగా కొరియాండర్ చల్లేసేయండి. ఫైనల్ లుక్ చూసారా, మీకు ఆయిల్ బయట రిలీజ్ అవుతుంది.